వెల్కమ్ టు ఆర్బీ శివ టాక్స్. నేను మీ శివకుమారిని. ఈరోజు మీకు ఇన్స్టెంట్ స్కిన్ గ్లో ఎలాగా ఎంత ఈజీగా తీసుకురావాలో చెప్తాను. మనకి ఈజీగా దొరికేటువంటి వాటితోటే మీకు నేను చెప్తాను. విటమిన్ సి ట్యాబ్లెట్ తీసుకోవాలి ఫస్ట్. అది మనకి మెడికల్ షాప్లో దొరుకుతుంది చాలా తక్కువ ప్రైస్తో. అండ్ విటమిన్ ఈ క్యాప్సిల్ అండ్ ఆలోవెరా జెల్ అనమాట. ఈ మూడిటితోటి మనం విటమిన్ సి సిరమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫస్ట్ ఫేస్ని క్లీన్ చేసుకోవాలి, స్క్రబ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇంట్లో ఉండే వాటితోటే చెప్తాను. సో ఈ విటమిన్ సి అనేది వాడడం వల్ల మనకి స్కిన్ వైటనింగ్ వస్తుంది అండ్ తర్వాత స్కిన్ పైన ఉన్నటువంటి డార్క్ స్పాట్స్ పోతాయి అండ్ డార్క్ సర్కిల్స్ పోతాయి. రెగ్యులర్గా డే బై డే మన స్కిన్ గ్లో అవడం ఖచ్చితంగా మనం చూస్తాం. ఎట్ ఏ డే 1 డేలో మాత్రం కాదు, జస్ట్ ఒక 1 వీక్, ఒక 10 డేస్లో కన్నా మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే తెలుస్తుంది. సో అది ఎలా చేసుకోవాలి, ఏంటి, దాన్ని ఎలా వాడాలి అనేది నేను మీకు చూపిస్తాను. ముందుగా మనకు కావాల్సింది విటమిన్ సి ట్యాబ్లెట్, విటమిన్ ఈ క్యాప్సిల్. ఈ రెండు మనకి మెడికల్ షాప్లో తక్కువ ప్రైస్కి దొరుకుతాయి. తర్వాత రైస్ ఫ్లోర్ కావాలి, తర్వాత రోజ్ వాటర్ కావాలి మనకి. విటమిన్ సి ట్యాబ్లెట్ని చాలా మెత్తగా దంచి రోజ్ వాటర్లో కలుపుకొని అది కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ని ఇందులో కలిపేసి అది కూడా బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత దీనికి సరిపడా బియ్యం పిండిని తీసుకొని దీన్ని కూడా మిక్స్ చేయాలి. అది ఒక పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. మన ఫేస్కి అప్లై చేయాలి కదా, సో దానికి తగ్గట్టుగా. నెక్స్ట్ మనం ఆలోవెరా జెల్ తీసుకోవాలి. ఇది వైట్ కలర్తో తీసుకోవాలి. మనకి ఒకవేళ ఇంట్లో మనకి చెట్టు ఉన్న దానిని కూడా మనం జ్యూస్ చేసుకొని, ఎందుకంటే ఇది నిల్వ ఉండేది ఏం కాదు, దాన్ని తీసుకొనైనా మనం కలుపుకోవచ్చు. అవుట్ సైడ్ది కాకుండా ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకొని అలోవెరా జెల్ కలుపుకోవచ్చు. ఇంకా మనకి ప్యాక్ రెడీ అయినట్టే. నెక్స్ట్ కొన్ని మన ఇంట్లో ఉన్నటువంటి రా మిల్క్ తీసుకొని ఫేస్ని క్లీనప్ చేసుకోవాలి. ఫేస్ అంతా నెక్ కవర్ అయ్యేలాగా ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ప్యాక్ తీసుకోవాలి. ప్యాక్ తీసుకొని ఫేస్ అంతా ఫస్ట్ ఈవెన్గా ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి. ఫేస్ అంతా అప్లై చేసుకున్నాక మనం స్లోగా మసాజ్ చేయాలి. అన్ని సర్క్యులర్ మూమెంట్సే, అన్ని రౌండ్గా సర్క్యులర్ మూమెంట్స్ అంటే. సో ఫోర్ హెడ్కి, చీక్కి అండ్ నోస్, అప్పర్ లిప్, చిన్ అన్నీ మనం ఈవెన్గా. ఈ మసాజ్ చేసే టైం లేదు అంటే మీరు దాన్ని స్కిప్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. సో నేను మసాజ్ స్టెప్స్ అయితే చూపించాను. మీకు టైం ఉండి ఇంట్రెస్ట్ ఉంది అంటే చేసుకోండి, లేదు అంటే అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ వదిలేసేయండి బస్ట్. కాకపోతే ఇది మన రైస్ ఫ్లోర్ కాబట్టి లైక్ స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది. కొంచెం మసాజ్ చేసుకుంటే మనకు ఉన్నటువంటి ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది. సో మసాజ్ చేసుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది మసాజ్ అంతా అయిపోయినాక ఒక 10 to 15 మినిట్స్ అలా ఉంచేసుకోండి. ఆ తర్వాత మనకి డ్రై అయిపోయాక నార్మల్ వాటర్తో మీరు వాష్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే ఫేస్ పైన ఉండే ట్యాన్ అంతా పోతుంది, కొంచెం ఫేస్ మనకి గ్లోగా కనిపిస్తుంది అనమాట. సో డెడ్ స్కిన్ కూడా రిమూవ్ అయిపోతుంది. సో ఇలా చేసినందువల్ల మనకు ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. సో నెక్స్ట్ చూడండి, ఫేస్ ఇలా డ్రై అయిపోయింది అంటే మనకి స్కిన్ టైట్ అవుతుంది. సో అలా అయిన తర్వాత మనం వాష్ చేసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ స్కిన్ లేదు, అలాంటి ఇష్యూస్ లేని వాళ్ళు నార్మల్గా ఫేస్ ప్యాక్ లాగా వేసేసుకోవచ్చు. అలా కాకుండా ఇక్కడ యాక్నే కానీ, లేకపోతే ఇట్లా అరౌండ్ మౌత్ బ్లాక్ ఉంటుంది చాలామందికి, లేకపోతే పిగ్మెంటేషన్ ఉంటుంది, లేదా పింపుల్స్ పోయిన తర్వాత మచ్చలు ఉంటాయి, కొంతమందికి డార్క్ సర్కిల్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేయాలంటే ఫేస్ మొత్తం కాకుండా వాళ్ళకి ఎక్కడైతే ఇష్యూ ఉందో ఆ పార్ట్లో అప్లై చేసుకోవాలి. అంటే మౌత్ చుట్టూ కానీ, ఇక్కడ ఇట్లా కానీ అలా అప్లై చేసేసుకొని ఆ సీరం, నేను చెప్పిన సీరం యూజ్ చేయాలి. అది నైట్ టైం జస్ట్ కొంచెం తీసేసుకొని అప్లై చేసేసుకొని మార్నింగ్ వాష్ చేసేసుకోవచ్చు మీకు. ఎందుకంటే పగలు ఎందుకు వద్దు అంటున్నానంటే అది కొంచెం గ్రీజీగా ఉంటుంది. మనం అలోవెరా జెల్ వాడతాం, విటమిన్ ఈ క్యాప్సూల్ వాడతాం కాబట్టి. అయినా కానీ నైట్ టైం అయితే ఏదైనా కానీ నైట్ టైం మనకు బాగా పనిచేస్తుంది ఏది అప్లై చేసుకున్నా. సో ఇంకా అలా నైట్ టైం అప్లై చేసేసుకొని మార్నింగ్ మీరు వాష్ చేసేసుకోండి. ముందుగా మనకు కావాల్సింది విటమిన్ సి ట్యాబ్లెట్స్. అవి ఒక 2 కానీ 3 కానీ తీసుకోండి. వాటిని చాలా అంటే చాలా ఫైన్ పౌడర్గా దంచుకోవాలి. మీకు అవ్వలేదు అంటే ఒకసారి జల్లించుకోండి, నో ప్రాబ్లం. సో దానిలో మనం విటమిన్ ఈ క్యాప్సిల్స్ అవి కూడా అంతే, 2 కానీ 3 కానీ పర్వాలేదు, నో ప్రాబ్లం. అవి వేసేసి ఒకసారి మిక్స్ చేయండి స్మూత్గా. మనం ఎంత మిక్స్ చేస్తే అంత ఫైన్ టెక్స్చర్ వచ్చింది అనమాట. తర్వాత ఆలోవెరా జెల్ తీసుకోండి, 1 టీ స్పూన్. ఆలోవెరా జెల్ కూడా వేసినాక పూర్తిగా కలిసిపోయేలాగా ఎంత తిప్పితే
మనకు అంత సాఫ్ట్గా ఉంటుంది అనమాట. నేనైతే ఒక తిప్పినాక కూడా ఒక 10-15 మినిట్స్ అలా ఉంచేసి మళ్ళీ తిప్పాను. సో ఇప్పుడు కొంచెం మంచి టెక్స్చర్ వచ్చింది. సో దీనిని ఒక మంచి క్లీన్ బాటిల్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది నాది విటమిన్ సి పాత బాటిల్ అనమాట. క్లీన్ చేసుకొని నేను మళ్ళీ అందులోనే స్టోర్ చేసుకుంటున్నాను. దీన్ని 10-15 డేస్ ఆర్ 20 డేస్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. సో మనం ఇలా లేదు, ఈ బాటిల్ లేదు అన్నా పర్వాలేదు, మీ ఇంట్లో ఉన్న బాటిల్ తోటి స్పూన్తో అయినా ఒక 2-3 డ్రాప్స్ తీసుకొని హ్యాండ్లో రబ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. సో ఇలా ఫేస్ నైట్ టైమే అప్లై చేసుకోవాలి మనం, అప్పుడు మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. సో మీకు ఒక 4-5 డ్రాప్స్ సరిపోతుంది, చాలా తక్కువ అమౌంట్ సరిపోయింది. ఆ ఫేస్ అంతా మనం అప్లై చేసి లైట్గా మసాజ్ చేసుకొని అలాగే వదిలేసి మనం మార్నింగ్ వాష్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటి అంటే రెగ్యులర్గా మచ్చలు అవి పోతాయి, పిగ్మెంటేషన్ తగ్గిద్ది, డార్క్ స్పాట్స్ పోతాయి. ఈ సిరమ్ని మనం రెగ్యులర్గా అప్లై చేయడం వల్ల మనకి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. బట్ ఒక 4-5 డేస్ నుంచి ఈ రిజల్ట్ని మనం చూస్తాము. థ్యాంక్ యూ.